ఈరోజు స్కూళ్ళు అవనండి, స్కూళ్ళు ఎంత బాగున్నాయి చూడండి. బాత్రూమ్లు అవనండి, స్కూళ్ళు అవనండి, నాడు లేని అవనండి, పొదుపులు అవనండి, ఆడు డబ్బులు అవనండి, అమ్మఒడి అండి. ఈరోజు నేను ఇప్పుడు ఆపరేషన్ చేసుకుని వచ్చాను, 4 days అవుతుంది. ఆపరేషన్ చేసి నాకు 56,000 రూపాయలు ఖర్చు పెట్టి నా ఇంటికి 5,000 రూపాయలు క్యాష్ వేసి నా ఆడు డబ్బులు ఇచ్చి పంపించారండి. ఎంతకంటే ఇంకెవరు చేస్తారని చెప్పండి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చి కానీ ఎన్ని పథకాలు మేము అందుకోలేదు. నేను 5 సంవత్సరాలు బట్టి ఓటు వేస్తున్నాను కానీ 5 సంవత్సరాలు బట్టి నేను ఏ పథకాలు కానీ అందుకోలేదు. జగన్ గారు వచ్చిన తర్వాత మాత్రం అన్ని పథకాలు అందుకున్నాను నేను. మళ్ళీ జగనే రావాలండి. ఎన్ని పార్టీలు కలిసినా సరే జగన్ గారిని ఎవ్వడు ఓడించలేడు. జువ్వులోని 100 జంతువులు ఉంటాయి, సింహాన్ని కొట్టలేరు. సింహం లాంటి జగన్. అదేనండి కోరుకుంది అయితే మళ్ళీ జగనే రావాలి. ప్రతి మహిళ కూడా జగన్కే ఓటేస్తారు. ప్రతి మహిళ కూడా జగన్కే ఓటు వేయాలండి. ఎందుకండి వాళ్ళు ఎన్ని మంది కలిసినా ఏం చెయ్యలేరు. ఎందుకంటే జగన్ గారు ఈరోజు ఎందుకంటే ధీమాగా ఉన్నారంటే పెదల్లోకి వెళ్ళిపోయాడు ఆయన, గుండెలో దూరిపోయాడు. ప్రతి పెదల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ప్రతిదీ తింటున్నాం మేము. తినేవాడికి న్యాయం చేయకపోతే మేము ఎందుకు మేము తినే హక్కే లేదు మాకు. తిన్నందుకు మేము న్యాయం చేసి జగన్కి ఓటు వేయాలండి. ఇది నా ఒకరివని కాదు, ప్రతి వాళ్ళు అందుకుంటున్నారు. అమ్మఒడి అవనండి, పొదుపులు అవనండి, 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అందుతున్నాయి, 18 రైతులకు డబ్బులు అందుతున్నాయి, 18,000 అందుతున్నాయండి, ఒంటరి మహిళలకు డబ్బులు అందుతున్నాయండి. ప్రతి దానికి ఆరోగ్యశ్రీ ఈరోజు 10 లక్షలు ఇచ్చాడు. ఎవడు ఏ ప్రభుత్వం ఇచ్చింది చెప్పండి. నాకు ఇల్లు వచ్చిందండి. 25,000 రూపాయలు కట్టిన వాళ్ళకి ఇల్లు లేదండి. టీడీపీ ప్రభుత్వంలోని 500 కట్టాను, నాకు ఇల్లు వచ్చింది. బాబు ఇదిగో నీకు ఇల్లు వచ్చింది, నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు తీసుకుంటావు అంటున్నారు. ఎంతకంటే ఇంకేది కావాలి. ఆయనే రావాలండి, ఆయనే గెలాలండి. నాకు జగన్ గారు వచ్చిన తర్వాత మా పాపను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను. 15,000, 14,000, 13,000 మాకు పడ్డాయి. ఫీజులు సగమైన మేము కట్టుకోగలుగుతున్నాం. ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నాం మేము. జగన్ గారి వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. బాగా చదివిస్తున్నారు. కొంతమంది జేవీడీలు పడుతున్నాయి, చేయూతులు పడుతున్నాయి. చాలామంది అన్ని విధాలుగా అన్ని పథకాలు అందుకుంటున్నారు. మా అందరికీ అన్ని భవిష్యత్తుల్లోని మంచి మార్గమే చూపిస్తున్నారు. ఇంకా మాకు ఇల్లు కూడా వచ్చిందండి, సైటు. నేను 25,000 డీడీ కట్టాను, కానీ అందులో ఎలిజిబుల్ కాకపోయినా నాకు సైట్ అంటూ వచ్చింది. ఏదో ఒకటి ఆధారం అంటూ చూపించారు నాకు. ఇంకా మా పిల్లలకంటూ మంచిగా జరుగుతుంది, బాగా చదువుకుంటున్నారు వాళ్ళు కూడా. నెక్స్ట్ ఇంకా గవర్నమెంట్ ఇదే మాకు రావాలని, ఈ గవర్నమెంట్ ప్రజల్లో కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అందరికి ఉపయోగపడే గవర్నమెంటే మళ్ళీ రావాలని చెప్పేసి అందరూ ఈ పథకాలకు ఇంకా మించి మంచి పథకాలు పెడతారు. మనకు మేనిఫెస్టోలు అంటూ వస్తుంది, ఇంకా మంచి పథకాలు పెడతారు. దీనివల్ల మనకు మంచి ఉపయోగమే ఉంది. మళ్ళీ జగన్ గారినే ఎన్నుకోవాలని ఈ వార్డు తరపున మేము కోరుకుంటున్నాము. ఇలాగే అందరికీ ప్రతి ఒక్కరికి మేము ఇదే చెప్తాము, జగన్ గారికి ఓటు వేయాలని చెప్పేసి. మా తరపున మాత్రం పూర్తి సహకారం ఉంటుందండి జగన్ గారికి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news